నెక్స్ట్ మనము డైనింగ్ లోకి వెళ్దామండి. ఈ డైనింగ్ లో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇదే ఆర్చ్ ప్యానలింగ్ పిల్లర్ ఉంది. ఈ పిల్లర్ ని కవర్ చేసాము. ఇటు సైడ్ ఏమో ఆర్చ్ ప్యానలింగ్ ఫ్రంట్ ఫేస్ ఇచ్చాము. ఇక్కడ సైడ్ ఏమో మనము ఈ బీమ్ ని కూడా మన పిల్లర్ ని కూడా కవర్ చేసాము. దీంతో పాటే ఇక్కడ ఒక చిన్న పూజా యూనిట్. ఈ పూజా యూనిట్ కూడా మనము పాకెట్ డోర్స్ తో ఇచ్చాము. ఈ పాకెట్ డోర్స్ చూస్తున్నారు కదా, ఇది ఇలా ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బేసిక్ అంటే వాళ్ళు నిలబడి పూజ చేసుకోవాలి లేకపోతే కూర్చొని పూజ చేసుకోవాలి అనే పర్పస్ లో ఇది మన పూజా యూనిట్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పుల్ అవుట్ కీ ప్యాడ్, ప్రసాదాలు మనం పెట్టుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీని తర్వాత ఏంటి, ఇది ఒక బేసిక్ డ్రా, అంటే ఏదైనా థింగ్స్ ఉన్నాయి అది పెట్టుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. సేమ్ టైమ్ ఇక్కడ ఇది స్టూల్. సో ఇలా స్టూల్ మనము ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారు మంచిగా కూర్చొని పూజ చేసుకోవాలి అని అనుకుంటే దాని పర్పస్ లో అన్నది ఈ పూజ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్లా మనము ఏదైనా కూడా పర్పస్ ఒక డిజైన్ కాన్సెప్ట్ ఎప్పుడైనా కూడా ఒక పర్పస్లీ డిజైన్ చేయాలి. ఏదో ర్యాండమ్ గా రిక్వైర్మెంట్ ఉంది కదా అని డిజైన్ చేసామనుకోండి, దానికి ఒక అంటే దానికి ఒక ప్రయారిటీ కానీ ఒక రీజన్ కానీ ఉండదు. సో మనం ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా ఒక పర్పస్, అంటే యూసేజ్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, యాక్చువల్ గా పూజకి ఏం కావాలి, ఎవరు యూజ్ చేస్తున్నారు, ఇవన్నిటి బేసిస్ లో మనం ఈ పూజ యూనిట్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం బయట నుంచి చూస్తే ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇంటర్నల్ గా చూస్తే ఈ లైట్ డార్క్ కాంబినేషన్ లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ గా ఐడల్ పెట్టుకుంటారు. చిన్న పూజ యూనిట్ కాబట్టి ఇది కన్సీల్డ్ అంటే పాకెట్ డోర్స్ తోటి పాటు ఇక్కడ మనకి పుల్ అవుట్ ట్రే అండ్ ఇక్కడే కూర్చోడానికి ఒక స్టోరేజ్, బేసిక్ స్టోరేజ్ అండ్ దానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ డ్రాస్ కానీ పుల్ అవుట్ ట్రే కానీ ప్రసాదం పెట్టినందుకు వాటికి ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇంటీరియర్స్ చేయించుకోవాలని అనుకుంటే, లేదు ఇంటీరియర్స్ లో ఎలాంటి సందేహాలు ఉన్నా ఇప్పుడే ఈ కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.